హాయ్ అందరికీ స్వీడన్లో సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువ మంది ఫ్రూట్ పికింగ్స్కి వెళ్తా ఉంటారు. సో ఈ రోజు మేమైతే స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తా ఉన్నాము. ల్యాండ్స్క్రోనాకి వెళ్ళే దారిలో రైడ్ బ్యాక్ అనే ప్లేస్లో అయితే స్ట్రాబెరీ పికింగ్ ఉంది ఈరోజు. అక్కడ ఎన్ని మంది ఉన్నారు, మాకు ఒక స్ట్రాబెరీ దొరుకుతుందో లేదో డౌట్ వేస్తా ఉంది. సో వీళ్ళైతే ఇప్పుడే మొక్కజొన్న చెట్లు వేస్తుండారు. సమ్మర్ ఎండింగ్ కి అలాగే కార్న్ పికింగ్ కి కూడా అలో చేస్తారు. ఇక్కడ చూసారు ఎన్ని మంది కార్ పార్కింగ్ చేస్తుండారు అనేసి. ఈ రోజు ఎండ బాగుంది కదా అనేసి మేము సమ్మర్ అవుట్ ఫిట్ లో వెళ్ళాము. గాలి వల్ల చలి అయితే బీవచ్చంగా అనింది. సో మేము ఒక బాక్స్ అయితే తీసుకున్నాము. దీని ప్రైస్ ఎంత అనేసి నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. అటుపక్క చాలా మంది ఉన్నారనేసి మేము ఇటుపక్క స్ట్రాబెరీస్ కోసుకునే దానికైతే వచ్చినాము. వెళ్ళంగానే కొన్ని స్ట్రాబెరీస్ చూసుకొని తిని చూసినాము. చాలా స్వీట్ గా అనింది. పెద్ద సైజ్ స్ట్రాబెరీస్ అయితే మాకు కొన్నే దొరికినాయి. మేము తీసుకున్న బాక్స్ లో కన్నా మా పొట్లకే ఎక్కువ వేసుకున్నాము. సమ్మర్ టైమ్స్ లో మాత్రమే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాము. భవేష్ కి కూడా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరు పెద్ద పెద్ద బాక్స్ కి అయితే తీసుకుంటున్నారు. మాకు ఇవి సరిపోతుంది అనేసి కోసుకొని ఇంకా మేము బిల్ వేసుకునే దానికైతే వచ్చినాము. సో ఇదైతే 40 krona. మీరు కూడా రైడ్ బ్యాక్ అనే ప్లేస్ కి దగ్గరలో కానీ ఉంటే వచ్చి స్ట్రాబెరీ పికింగ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.